కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్), ఎస్సీ/ఎస్టీ ఉపాధ్యాయ సంఘం సంయుక్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన రక్తదాతలకు కామారెడ్డి సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ కార్యదర్శి నాగరాణి హెల్మెట్లను, ప్రశంసపత్రాలను అందజేసి అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికారిత సంస్థ కార్యదర్శి నాగరాణి మాట్లాడుతూ, రక్తదాతలు, ప్రాణదాతలేని మహనీయుల జయంతుల సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని, సామాజిక సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తున్న డాక్టర్ బాలును ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. హెల్మెట్ను ధరించి వాహనాలను నడపాలని, నిబంధనలను పాటించాలని సూచించారు. కార్యక్రమాన్ని నిర్వహించిన ఐవీఎఫ్, కామారెడ్డి రక్తదాతల సమూహం, ఎస్సీ/ఎస్టీ ఉపాధ్యాయ సంఘాలను అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు, ఐవీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి దొంతి సుధాకర్, కోశాధికారి కస్వ వెంకటేష్, ఆధ్యాత్మిక విభాగం అధ్యక్షులు ఎల్లంకి సుదర్శన్, ప్రధాన కార్యదర్శి ఎర్రం విజయకుమార్, యువజన విభాగం అధ్యక్షులు ఎర్రం ఈశ్వర్, కొమిరిశెట్టి గంగరాజం, అర్వపల్లి రమేష్, కూర దిగంబర్, తాటిపాముల సుధా. మరి మానవ జీవితానికి సార్థకత కేవలం సేవా మార్గమే. ఎన్ని డబ్బులు సంపాదించినా, ఎన్ని ఆస్తులు సంపాదించినా, ఎన్ని భవనాలు సంపాదించినా నిజమైన తృప్తి మానవ సేవతో మాత్రమే ఉంటుందని, ఆ సేవను కొనసాగించడం కోసం ఇటు సర్వజనతా పరంజ్యోతి ఆలయ సేవకులుగా, కామారెడ్డి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షులుగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు 60 వయసులో కూడా యువకుడిలాగా పరిగెత్తుతూ మన అందరినీ పరిగెస్తున్న ఎర్రం శేఖర్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ సమయం ఇంకొక గంట వేరే దానికి ఇస్తే ఒక 50,000 వస్తాయో, ₹1,00,000 వస్తాయో, ఇంకో హాస్పిటల్ పెడితే ఇంకా ఏమైనా డబ్బులు వస్తాయో, ఇంకా వేరే వ్యాపారం చేస్తే ఇంకా ఏమైనా వస్తాయని అనుకుంటాం. కానీ సేవ మాత్రమే మన తర్వాత కూడా చిరస్థాయిలో నిలిచిపోయేది ఏదైనా ఉందంటే మానవుడిగా మనం ఇతరులు చేసేటువంటి సేవనే. ఆ సేవలో తరిస్తున్నటువంటి ఎర్రం చంద్రశేఖర్ గారు కామారెడ్డికి ఎంతైనా ఆదర్శం అవుతుంది. ఈరోజు మనము రైలు సాధారణంగా మరి మానవ జీవితానికి సార్థకత కేవలం సేవా మార్గమే. ఎన్ని డబ్బులు సంపాదించినా, ఎన్ని ఆస్తులు సంపాదించినా, ఎన్ని భవనాలు